ఉషా గారు, దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 5వ రోజు. మా కోసం, అమ్మవారి కోసం ఏ పాట పాడతారు చెప్పండి. అమ్మని రెండు కళ్ళు చూడడానికి చాలటం లేదు. భక్తులు ఎంతో మంది అమ్మని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మని స్వాగతం చెబుతూ ఒక పాట పాడతాను. స్వాగతము స్వాగతము వాసవాంబిక, సుస్వాగతము కులదేవత కన్యకాంబిక. స్వాగతము స్వాగతము వాసవాంబిక, సుస్వాగతము కులదేవత కన్యకాంబిక. ముజ్జగముల ఏలు తల్లి వాసవాంబిక, పూజింతుము రావమ్మ కన్యకాంబిక. వాసవాంబిక తల్లి కన్యకాంబిక, స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా. ఆర్యవైశ్య కులదేవి స్వాగతమమ్మా, మహాలక్ష్మి మహాకాళి వేగమిరామ్మా. ముజ్జగముల ఏలు తల్లి వాసవాంబిక, పూజిందుము రావమ్మ కన్యకాంబిక. వాసవాంబిక తల్లి కన్యకాంబిక, స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా. ఇంత మంచిగా స్వాగతం పలికితే రాకుండా ఎలా ఉంటుంది? ఆమె మాత్రం నేరుగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అమ్మకి పాటలు అంటే చాలా ఇష్టం. అందులో అమ్మ మీద పాటలు పాడుతున్నానంటే ఆమె చల్లని చూపు మా అందరి భక్తజనం మీద ఉండాలని చెప్పి, అమ్మ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఆలయ కమిటీ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా, ఉత్సవాలను కానీ అన్ని చాలా బాగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ ఎంతో ఘనంగా అందరికీ స్వాగతం పలుకుతూ మర్యాదలు చేస్తూ బాగా మంచిగా అందరినీ పలకరించుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవాంబిక. జై వాసవాంబిక. ఈ అవకాశం నా కన్న తల్లి, జన్మనిచ్చిన తల్లిది కోటి కోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు విద్య నేర్పిన గురువు గుండాల గురవయ్య గారికి శతకోటి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. జై కన్యక. జై కన్యక. జై వాసవి. జై దుర్గా మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్.